నమస్తే అందరికీ వెల్కమ్ టు అచ్చ తెలంగాణ ఫుడ్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్. నేను మీ బిందు కుమారి. ఇవాళ డే 11 ఆఫ్ బ్రేక్ఫాస్ట్ సిరీస్లో సొరకాయ ఇంకా పప్పుతోని వడ. మంచిగా హెల్తీగా సొరకాయతో ఇట్లా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి, వడలు సూపర్ ఉంటుంది. మన బ్రేక్ఫాస్ట్ సిరీస్లో అయితే ఏక్ రెసిపీలు పట్టుకొస్తున్నాం. మొదగాలైతే సొరకాయను తురుముకోవాలి. అంతకంటే ముందు రాత్రంతా నానబెట్టుకున్న శనగపప్పుని మిక్సీలో వేసుకొని అట్లనే పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ కొట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లో మనం తురుముకున్న సొరకాయ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూస్తులు కదా, అట్లనే కోసుకున్న ఉల్లిపాయలు, ఒక రెబ్బ కరేపాకు, జనంత ఉప్పు, కారం, జీలకర్ర, అట్లనే ఒక చెంచా బియ్యం పిండి, ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మీ దగ్గర ఒక సొరకాయ శనగపప్పు ఉంటే చాలు. మిగతా అన్ని ఇంట్లో ఉన్న సామాన్తోనే చేస్తున్నాం. ఇప్పుడైతే ఒక కడాయిలో నూనె పోసుకొని గాగబెట్టుకుందాం. అంతలోపు మనం వడలు ఒత్తుకుందాం. వడలు అయితే వీడియోలో చూస్తున్నట్టు గ్యారెల్లాగా ఒత్తుకోవాలి. వేడి వేడి నూనెలో 4-5 వడలు వేసుకొని వేయించుకోండి ఎర్రగా అయ్యే వరకు. పొద్దుగాల ఇవి వేసుకుంటే మస్తు టైం అవుతుంది అనుకుంటున్నా. ఏం కాదు, ఒక 20 నిమిషాలలో అన్నీ అయిపోతాయి. రోజు ఒకటేలాంటి వంటలు వేసుకొని తినబుద్ధి కాదు కదా, అందుకనే కొత్త వడలు, దోశలు అన్నీ పట్టుకొస్తున్నాం బ్రేక్ఫాస్ట్ సిరీస్లో. మీరు కూడా ట్రై చేసి మీకు కామెంట్ చేయండి. ముందు మస్తు వీడియోలు పట్టుకొస్తున్నాం, సబ్స్క్రైబ్ చేసుకోండి.